హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్యాబేజీతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి మీకు దాదాపు 4 రోజుల పైన నిల్వ ఉంటుంది అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోశ ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా క్యాబేజీతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. క్యాబేజీ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను చిన్న క్యాబేజీని తీసుకున్నాను. ఇది దాదాపు 1/2 kg వరకు ఉంటుంది. సో ఇప్పుడు దీనిపైన ఉన్న కాండంని చాకుతో కట్ చేసేసుకుని, మీకు డస్ట్ ఉంది అని అనిపిస్తే పైన ఉన్న 2 ఆకుల్ని తీసేసుకోండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని చాకుతో ఇలా వీలైనంత సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇలా అంతా క్యాబేజీని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా క్యాబేజీ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆ చాపింగ్ బోర్డ్ మీదే ఇలా పల్చగా సర్దుకుని దీన్ని ఒక అరగంట పాటు ఎండలో ఎండబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే చెమ్మ ఏమైనా ఉంటే పోతుంది. సో తర్వాత ఇలా ఒక చిన్న ప్యాన్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ అన్ని మెంతుల్ని యాడ్ చేసుకోండి. మెంతుల్ని ఎక్కువగా వేసుకోవద్దు, చేదొచ్చేస్తుంది. సో ఇలా ఆవాలు, మెంతులు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఆవాలు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ప్యాన్లో అలాగే ఉంటే ఇవి మాడిపోతాయి, అందుకని ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో ఇలా చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చల్లారి పెట్టుకున్న ఆవాలు, మెంతుల్ని వేసి వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. సో ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లిని వేసి వీటిని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి మనం ఆల్రెడీ అరగంట సేపు ఎండలో ఆరపెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పచ్చడికి తాలింపుని పెట్టుకోండి. సో తాలింపు పెట్టుకోవడానికి ఇందాక మనం ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకున్న ప్యాన్నే తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు శనగ నూనెని వేసుకోండి. అంటే పల్లి నూనె అంటారు కదా, ఆ నూనెని వేసుకోండి. పచ్చడికి పల్లి నూనె అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 1/2 కప్పు నూనెని వేసుకుని స్టవ్ ఆన్ చేసి నూనెని బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక 8 నుంచి 10 వెల్లుల్లిని ఇలా లైట్గా దంచి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల వెల్లుల్లి అనేది మీద పడకుండా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి, తర్వాత ఇందులోనే ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసుకుని తర్వాత కొద్దిగా ఇంగువని వేసుకోండి. సో ఇలా ఇంగువని వేసుకుని ఒకసారి తాలింపుని కలుపుకుని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. సో తాలింపు చల్లారేలోపు మనం పచ్చడిని కూడా కలిపేసుకోండి. సో పచ్చడిని కలుపుకోవడానికి ఇందాక బౌల్లో క్యాబేజీని వేసేసుకున్నాం కదా, ఆ క్యాబేజీ ముక్కల్లోనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారం అనేది మీరు తినే టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. సో తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం కూడా అంతే, అంటే మీరు తినే పులుపుకి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. సో వేసుకుని ఈ క్యాబేజీ ముక్కలకి ఈ నిమ్మరసం అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. సో ఇలా అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకుని అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నాకు నూనె సరిపోలేదేమో అని అనిపించింది, అందుకే మరొక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్నాను. మీకు సరిపోతే అవసరం లేదు, చూసుకుని వేసుకోండి. సో నూనె మీరు నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు వేడి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకుంటే సరిపోతుంది. సో అంతే, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా క్యాబేజీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.